ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ జీవో ఎంఎస్ 30 పైన జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇళ్ల పట్టాలు ఉన్నప్పటికీ వాటిపైన అధికారం లేక ఇబ్బంది పడుతున్న అందరికీ ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ జీవో ఎంఎస్ 30 ద్వారా పూర్తి అధికారం వారికి చెందినట్టు అవుతుందని అన్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం మున్సిపల్ పరిధిలో కంపోస్ట్ కాలనీ ఇప్పుడే నేను కమిషనర్ గారికి కలెక్టర్ గారికి చెప్పాను. రేపటి నుంచి ఇది కీర్తిశేషులు ఎన్టీ రామారావు కాలనీగా పేరు మారుస్తున్నాం. ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పాను. రేపే అన్ని దగ్గరలో బోర్డులు కూడా తయారు చేసి ఇది చంద్రన్న కాలనీ, చంద్రాల కంపోస్ట్ కాలనీ, చంద్రన్న కాలనీ మార్చేయాలి. రేపటి నుంచే బోర్డులు పెట్టి పెట్టేస్తారు. ఈ కాలనీలో చాలా సంవత్సరాల నుంచి ఇల్లుంది, ఇల్లు మీద అధికారం లేదు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ఈ కాలనీలో కాదు, రాష్ట్రం మొత్తం మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ బాధలు చాలా మంది పడుతున్నారు. ఎక్కడికి తిరిగినా సరే ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఫస్ట్ మనందరం మన యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారికి అందరం అభినందించాలి. ఫస్ట్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో దీనికి ఒక సొల్యూషన్ చేపట్టాలని, ఇది అమలైతే రాష్ట్రం మొత్తం మీద అమలు చేయాలని ఒక కార్యక్రమం తీసుకుని అప్పుడు జియో 30 ఇంప్లిమెంట్ చేయలేదు. ఆయన యొక్క కృషితో చాలా మందికి పట్టాలు ఇవ్వడం ప్రారంభమైంది. ఒకరోజు కేబినెట్ లో దీని మీదే డిస్కస్ చేశాం. బాబు, మీ దగ్గరే ఇది ఎందుకు ఇస్తున్నారు? మా జిల్లాలో మా ప్రాంతాల్లో కూడా ఇటువంటి సమస్య ఉంది. ఈ సమస్యకి పరిష్కారం చూపితే జీవితాంతం మన ప్రభుత్వానికి మనకి గుర్తు పెట్టుకుంటారని ఒక గంటన్నర డిస్కస్ చేసిన తర్వాత ఇది రాష్ట్రమంతా అమలు చేయాలి. అమలు చేయాలంటే ఒక జీవో ఇవ్వాలనే ఉద్దేశంతో జీవో 30 ఇచ్చిన సంగతి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు మనం రెగ్యులేట్ చేసి పట్టాలన్నీ పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ గొండు శంకర్ గారికి, ఈ జిల్లాని ప్రథమ పదవిలో నిలపడానికి కృషి చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ గారు, జేసీ గారు చాలా చక్కగా ప్రతి సమస్యని ఏదో నేను చెప్పానో, కేంద్ర మంత్రి చెప్పారనో, లేకపోతే ప్రజాప్రతినిధులు చెప్పారనో ఆతృత కాకుండా ఒక శాశ్వత పరిష్కారం చూపాలని సమగ్రంగా పరిశీలన చేసి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నటువంటి పర్వాన్ గారికి,